అరణ్య దీపం తెలుగు దీర్ఘకథ గోదావరి నది తీరానికి కొద్ది దూరంలో ఉన్న వేణుగ్రామం అనే చిన్న గ్రామం. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం ఎప్పుడూ సజీవంగా కనిపించేది. గ్రామంలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవించేవారు. గ్రామం చిన్నదే అయినా, అక్కడి ప్రజల మనసులు చాలా పెద్దవి. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు. అతని పేరు అర్జున్. అర్జున్ చిన్నప్పటి నుంచే తెలివైనవాడు, ప్రశ్నలు అడిగే స్వభావం కలవాడు. ఏ విషయానికి చూసినా, ఇది ఎందుకు ఇలా ఉంది అని తెలుసుకోవాలనుకునేవాడు. రామయ్యకు తన కొడుకు చదువుకొని పెద్దవాడవ్వాలని కోరిక. కానీ గ్రామంలో 10వ తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉండేది. అందుకే అర్జున్ 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత పట్టణానికి వెళ్లి చదవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం, పొలం నుంచి ఇంటికి వస్తూ అర్జున్ తన తండ్రిని అడిగాడు. నాన్న, మన గ్రామంలో ఎందుకు చాలా మంది చదువు మధ్యలోనే ఆపేస్తారు? రామయ్య కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు. బిడ్డ, పేదరికం కారణం. కొందరికి చదువు కంటే కడుపు నింపుకోవడం ముఖ్యమవుతుంది. కానీ చదువు ఉంటే జీవితమే మారిపోతుంది. ఆ మాటలు అర్జున్ మనసులో గాఢంగా ముద్రపడ్డాయి. కొత్త ప్రయాణం. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన అర్జున్ పట్టణంలోని కళాశాలలో చేరాడు. మొదట్లో పట్టణ జీవితం అతనికి కొత్తగా అనిపించింది. ఎత్తైన భవనాలు, రద్దీ రహదారులు, వేగంగా పరిగెత్తే వాహనాలు చూసి ఆశ్చర్యపోయాడు. కళాశాలలో అతనికి కొత్త స్నేహితులు కలిశారు. వారిలో సుమన్, రేఖ, జయ, ఫైజల్ అనే నలుగురు అతనికి అత్యంత సన్నిహితులయ్యారు. ఒకరోజు ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ అడిగాడు. మీరు జీవితంలో ఏమి కావాలనుకుంటున్నారు? ఎవరైనా డాక్టర్, ఇంజనీర్, పోలీస్ ఆఫీసర్ అని చెప్పారు. అర్జున్ లేచి నిలబడి అన్నాడు. నేను మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. అక్కడి పిల్లలు చదువు మానేయకుండా ఉండేలా ఏదైనా చేయాలి. అతని సమాధానం విన్న ఉపాధ్యాయుడు చిరునవ్వు నవ్వాడు. ఇతరుల కోసం కలలు కనే వ్యక్తులు సమాజానికి అవసరం అని ప్రశంసించాడు. వేసవి సెలవుల్లో అర్జున్ తిరిగి గ్రామానికి వచ్చాడు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి గ్రామం పక్కన ఉన్న అడవికి వెళ్లాడు. ఆ అడవి గురించి గ్రామంలో ఎన్నో కథలు ఉండేవి. అక్కడ ఒక పాత దేవాలయం ఉందని, అందులో ఒక రహస్యం దాగి ఉందని పెద్దలు చెప్పేవారు. అర్జున్కు చిన్నప్పటి నుంచే ఆ కథలపై ఆసక్తి. అడవిలో లోపలికి వెళ్తూ ఉండగా వారికి పాత రాతి గోడలు కనిపించాయి. కొంతదూరం వెళ్లిన తర్వాత చెట్ల మధ్య ఒక పురాతన దేవాలయం కనిపించింది. దేవాలయం చాలా కాలంగా ఎవరూ చూసుకోనట్టుగా ఉంది. గోడలపై పచ్చిక పెరిగిపోయింది. ఇదే ఆ దేవాలయం కావచ్చు, అన్నాడు సుమన్. వాళ్లు లోపలికి వెళ్లారు. అక్కడ ఒక పెద్ద శిలాఫలకం కనిపించింది. దానిపై పాత తెలుగు లిపిలో కొన్ని వాక్యాలు చెక్కబడి ఉన్నాయి. అర్జున్ వాటిని జాగ్రత్తగా చదివాడు. అరణ్య దీపం వెలిగినప్పుడు గ్రామ భవిష్యత్తు మారుతుంది. అంతే. మిగతా వాక్యాలు చెదిరిపోయాయి. దీని అర్థం ఏమిటి అని రేఖ అడిగింది. తెలియదు. కాని ఇందులో ఏదో రహస్యం ఉంది, అన్నాడు అర్జున్. పరిశోధన ప్రారంభం. అర్జున్ గ్రామంలోని పెద్దలను కలిశాడు. వారిలో వృద్ధుడైన సీతారామ శాస్త్రి అనే వ్యక్తి ఆ దేవాలయం గురించి కొంత తెలుసు. బాబూ, నా తాత చెప్పేవాడు. చాలా కాలం క్రితం ఈ ప్రాంతం తీవ్రమైన కరువు వల్ల నాశనం అయింది. అప్పుడు ఒక జ్ఞాని గ్రామాన్ని కాపాడాడట. అతడు వెలిగించిన దీపాన్ని అరణ్య దీపం అని పిలిచేవారట. ఆ దీపం ఏమిటి అని అర్జున్ అడిగాడు. అది నిజమైన దీపము, లేక జ్ఞానానికి ప్రతీకో ఎవరికీ తెలియదు అని శాస్త్రి చెప్పారు. ఆ మాటలు విన్న అర్జున్ మరింత ఆసక్తిగా మారాడు. పుస్తకాలలో దొరికిన జాడ. పట్టణానికి వెళ్లిన తర్వాత అర్జున్ గ్రంథాలయంలో ఆ ప్రాంత చరిత్రపై పరిశోధన మొదలుపెట్టాడు. రోజుల తరబడి పాత పుస్తకాలు చదివాడు. ఒకరోజు అతనికి ఒక పాత గ్రంథం దొరికింది. దానిలో ఇలా ఉంది. అరణ్య దీపం అనేది వెలుగు కాదు. అది ప్రజల ఐక్యత. ఒక గ్రామం కలిసి పనిచేస్తే చీకట్లు తొలగిపోతాయి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అంటే ఇది ఒక సందేశమా అని అనుకున్నాడు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. గ్రంథంలో మరో వాక్యం ఉంది. దీపం నిలిచిన స్థలం తెలుసుకుంటే జ్ఞాననిధి లభిస్తుంది. నిధివేట. సెలవుల్లో మళ్లీ గ్రామానికి వచ్చిన అర్జున్ తన స్నేహితులతో కలిసి దేవాలయానికి వెళ్లాడు. ఈసారి వారు మరింత జాగ్రత్తగా పరిశీలించారు.
ఒక మూలలో నేలపై ఒక గుర్తు కనిపించింది. అది ఒక నక్షత్రం ఆకారంలో ఉంది. దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది. అర్జున్కు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. దేవాలయం వెలుపల ఒక రాతి స్తంభంపై కూడా అదే గుర్తు ఉంది. సూర్యాస్తమయం సమయంలో ఆ స్తంభం నీడ రంధ్రం మీద పడింది. అప్పుడు నేల కదిలింది. అందరూ ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా ఒక రాతి పలక పక్కకు జారింది. దాని కింద ఒక చిన్న గది కనిపించింది. జ్ఞాననిధి. వాళ్ళు జాగ్రత్తగా లోపలికి దిగారు. అక్కడ బంగారం, వజ్రాలు ఉంటాయని అనుకున్నారు. కానీ లోపల పాత తాళపత్ర గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. సుమన్ నిరాశగా అన్నాడు. ఇవి మాత్రమేనా? అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఇవే నిజమైన నిధి. ఆ గ్రంథాల్లో వ్యవసాయం, నీటి నిర్వహణ, వైద్యం, విద్య గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి శతాబ్దాల క్రితం రాసిన జ్ఞాన సంపద.